జిఎస్ఎల్ అండ్ కిమియో ద్వారా ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాము ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్ ఈక్వలెంట్గా ఎంబీబీఎస్ కోర్సు ఈ కిమియోన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. 2021 తర్వాత ఎన్ఎంసి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మార్చింది. దాని ప్రకారం ఏంటంటే కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఏం కరికులం ఫాలో అవుతున్నామో అదే కరికులం వేరే దేశాల్లో కూడా ఫాలో అవ్వాలి. ఇంటర్న్షిప్ ఉండాలి, రొటేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గనక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ రాయటానికి ఎలిజిబుల్ కాదు. సో ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎఫ్ఎంజీ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనమాట. ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ కోసం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇస్తున్నాం. దీనికి కిమియో యూనివర్సిటీ నుంచి వాళ్ళ రెక్టరు ప్లస్ వాళ్ళ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫేర్స్ వాళ్ళు వచ్చారు. పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వేటప్పుడు మొదట వాళ్ళని అడగండి, ఇది ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం ఉందా, కోర్స్ అదే ఉందా, ఇంటర్న్షిప్ ఉందా, ఎఫ్ఎంజీ ప్లస్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయితేనే ఇప్పుడు ఫారెన్లో చదవచ్చు. నీట్ క్వాలిఫై కాకుండా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేస్తాం ఏది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ తిరిగి ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు అక్కడే ఆ దేశాల్లోనే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇండియాకి వచ్చి డాక్టర్గా ఉండటానికి లేదు. సో నీట్ క్వాలిఫై అవ్వటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ 2021 తర్వాత. సో ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఒక కోర్స్ చేశాము. ఈ కోర్సులో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వీళ్ళకి చాలా ఎవరైతే అంబిషన్స్ మా అమ్మాయి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ కరికులంతో రావాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఎకనామికల్గా కరెక్ట్గా ఉంటుంది, అకాడమిక్గా బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ అ యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తున్నాం.